శంకర్పల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ సంక్షేమ సంఘ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం మధు, అందే బాబయ్య మరియు శంకర్పల్లి మండల ముఖ్య ముదిరాజ్ నాయకులు, సంఘ పెద్దలు, ముదిరాజ్ సోదరులు ఈ కార్యక్రమంలో భాగంగా ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ముదిరాజ్ ముద్దుబిడ్డ పండుగ సాయిన్న విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు. వాళ్ళకి అంకితం చేసి ఆ పేదోళ్ళ కోసం పోరాడినందుకే ఆయన్ని మట్టు పెట్టాలని చెప్పి అంకల్ని మట్టు పెట్టించేటువంటి సందర్భం చూస్తాం. పాలమూరు ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ, మీద బడుగు బలహీన వర్గాలకు వెన్నెండి నిలిచిన వ్యక్తి పండుగ సాయన్న గారి వారసులుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తా ఉన్నా. మన రక్తంలోనే ఉంది. ఎవరైనా బాధపడుతుంటే చూసి పెట్టుకోలేదు. మనం ఎవరిని నమ్ముకుంటే ఆ నమ్ముకున్నోడు మనం కోసం చేసి కానీ మనం నమ్మింది కాబట్టి ఆయన కోసం మనం పాలనీయం కూడా రెడీగా ఉంటాం. అటువంటి యాదృచ్ఛికం చూడండి. ఈరోజు యాక్చువల్గా ఈరోజు 30 తారీఖు సీఎం గారు మహబూబాబాద్ వస్తూ ఉన్నారు రైతు పండుగ కార్యక్రమానికి. ఈరోజు మంత్రులు అందరూ ఉన్నారు. కానీ జాతికి సంబంధించింది బడుగు బలహీన వర్గాలు అంతా ఉన్నాం కాబట్టి మీరు ఈ కార్యక్రమానికి రావాలనే ఒక సదుద్దేశంతో రావడం. అదృష్టం కొద్ది ఈరోజు మరి ఆ రోజు స్వాతంత్రం రాకన్నా ముందుకెళ్ళి కూడా మన వెనుకబడ్డ జాతుల కోసం వెనుకబడ్డ స్థితిగతులకు మార్చాలనే ఉద్దేశంతో పులే గారు తన జీవితాన్ని అంకితం చేసి ఆయనే కాకుండా ఆయన భార్య కూడా చదువు నేర్పి ఆమె ద్వారా కూడా ఆ రోజుల్లోనే ఇంకా ఈ రోజుల్లో కొంత రావడానికి మనం జరుపుతాం. మరి ఆ రోజు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో అందరికీ చదువు అవ్వాలా, చదువుతోనే ఉద్యోగం. మా మందిరాలు ఆయన చెప్పినట్టు ఉద్యోగం కాదు, చదువు ప్రపంచం అంటే ఏది నేర్పిస్తుంది. కాబట్టి అటువంటి ఆ రోజు ఆలోచన వచ్చినటువంటి పూలే గారి ఈరోజు వర్ధంతి రోజు మనం పండుగ సాయన్న గారిని స్మరించుకుంటూ ముదిరాజ్ భవనం ఏర్పాటు చేసుకుంటున్నాం. నేను ముదిరాజ్ సేవలతో కోరుతాను. మరి ఈ కార్యక్రమానికి మేము పిలిపించినటువంటి వెంకటేశ్వర గారు, మదన గారు, మన అందిబాబాయన గారు, ఇక్కడ చైర్మన్లు, పెద్దలు, రచన గారు అందరికీ కొంత పేరు పెట్టి పిలవలేకపోతే ఒకసారి చూస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ పేరు పెట్టి పిలుస్తా. మీ అందరికీ కూడా అట్ ద సేమ్ టైం నేను ఈ ముదిరాజ్ భవనానికి స్థలం ఇచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ అంటున్నారు. ఆయనకు మరి ఈ ముదిరాజ్ భవనాన్ని నిర్మించుకోవడానికి రవీణ గారి కృషి ఉంది. మరి ఆయన కూడా అమరమైంది కాబట్టి ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది నిజంగా కూడా మనల్ని మనం గౌరవించుకున్నటువంటి మనం భావిస్తా ఉన్నాం. ఎటువంటి ఆలోచన మీద మీరు చూడండి, ముదిరాజులో ఉన్న ఇంకా కావాలంటే ఉద్దేశం ఏంటి? వేరే కులాల మీద కొట్లాడకపోవడం కాదు, మనని పట్టి పీడిస్తున్నటువంటి ఆర్థిక స్థితిగతులతో మనం కొట్టాల్సిన అవసరం. బాధ అనిపిస్తుంది. పిల్లలు చదువుకొని ఎక్కడ కూడా పోతా ఉంటే మన పిల్లలు ఇంకా ఇక్కడ గడం కొట్టుకుంటా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా లేకపోతే చిన్న చిన్నగా బతుకుంటుండడం కాదు. నిజంగా కూడా బాబా చెప్పినట్టు చదువు ఎవరికో సొత్తుగా మనం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం మన ఈ తరంగానికి చాలు, వచ్చే తరానికన్నా మనం ఒక మంచి బాట వేసిపోయే వాళ్ళకి కావాలి. అటువంటి బాట వేయడానికి ఇటువంటి ముదిరాజ్ భవనాలు నిలయాలుగా కావాలనేటువంటి మా కోరికలు మీ అందరితో కోరుతా ఉన్నాం. దయచేసి మనం మాట్లాడుకుంటే ఒక నిమిషం అనుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళం, ఇప్పుడు మాలాంటి మారుమూల నియోజకవర్గంలో 30 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాకు చాలా దగ్గరగా తెలుసు. మొత్తం నియోజకవర్గం నేను 96లో పౌరుగా చేసిన, 2001లో సర్పంచ్ చేసిన, 2006 నా భార్య ఎంపీ చేసింది, 2008 చేసిన, మా తమ్ముడు మున్సిపల్ చేసింది, నేను ఇప్పుడు మున్సిపల్, మా తమ్ముడు భార్య మున్సిపల్ చేసింది, నా భార్య ఎంపీపీ కానీ కూడా ప్రయత్నం చేసింది. అంటే వాస్తవంగా ఆ స్థాయికి నుంచి ఎదుర్కొంటూ వచ్చి నిలబడి ఈరోజు ఖచ్చితంగా టికెట్ సాధించి నిలబడి అందరి సహకారంతో, పెద్ద ఎత్తున్నటువంటి ముదిరాజ్ సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ఒకే ఒక ముదిరాజుని గెలిపించుకున్న మొత్తం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ అందరి తరఫున మన ఎలక్షన్స్ లో నిలబడేటువంటి 11 మంది నిలబడ్డారు. 11 టికెట్లు ఇచ్చారు. బీజేపీ టికెట్ ఇచ్చారు, కాంగ్రెస్ 3 ఇచ్చారు, ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు. 11 ఒకటి 12 ఒక 5-6 కూడా ఉంటే మనకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనది మన తర్వాతి తరాలకు ఇవ్వాల్సింది బీసీ DY19 కేజీ బీసీ సర్టిఫికేట్ కోసం అయితే పోరాటం చేస్తున్నామో గొంతుకు గొంతు, మనిషికి మనిషి ఒక చట్టసభల్లో ఉంటే తప్ప మనం అధికారికంగా అడిగిన పరిస్థితి ఉండదు. కానీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కూడా రిజల్ట్ భర్తలు
ఒకటే వచ్చింది. ఇది సంతోషకరం కంటే బాధాకరంగా నాకు అనిపిస్తా ఉంది. కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, మీ అందరి స్థితిగతులు మారడానికి ఏదైనా అవకాశం ఉంది. శ్రీరణ మీరు ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి మా జీవితాలన్నీ ఇది చేస్తే మేము బాగా అవుతామని అంటే ఏ స్థాయి కన్నా దిగి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సోదరులారా, మనము ఆర్థికంగా బాగా కావాలనేటువంటి ముందు మాట ఆలోచన పరంగా బాగా కావాలి. మనం ఆలోచన చేయాలి, డిపెండెంట్ కావద్దు, మనం ఇండిపెండెంట్ గా ఆలోచన చేయాలి. దీని ద్వారా ఏం మంచిగా అవుతా ఉంది, మనం ఇంకొకరితో ఏమిటికి పోటీ పడాలా, జీవితాల్లో మన జీవితాన్ని మార్చుకునేందుకు పోటీ పడాల్సిన అవసరం ఉంది. నేను చెప్పే చిన్న పెద్ద మనుషులు మాట్లాడుకుంటూ శ్రీహరిని కాదు, మీ శ్రీహరిని నేనుగా ముద్రా సంఘానికి కూడా కార్యకర్తనే, పార్టీకి కూడా కార్యకర్తనే, లేదా భవిష్యత్తులో రేపు నేను తీసుకునే నిర్ణయాల పట్ల ఇది మన బీసీ A/1 ఫిషరీ సర్టిఫికేట్ కోసం ఏ అవకాశం వచ్చినా దానికి ఒక కార్యకర్తలాగా మీ అందరి మధ్యలో ఉండి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నానన్న మాట మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు మనం ఆలోచన చేయాలి. నేషనల్ లెవెల్కి స్టేట్ లెవెల్లో కూడా మొదటిసారి కులగణన జరిగేటప్పుడు అసెంబ్లీలో మాట్లాడి బలపరిచే అవకాశం దొరికినప్పుడు మాట్లాడుతూ ఉంటే ఎంత ఇబ్బందులు గురవుతుంది, ఎంత ఇబ్బందులు గురైనా కూడా వికాసుగా మాట్లాడే అవకాశం దొరికింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు అంటా ఉన్నారు, ఈ దేశంలో ఇంకా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కడప దొక్కని కులాలు వెనుకబడ్డ కులాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరి కోసం జినికి జిత్తిని ఆబాది ఉనికి ఉత్తిని ఇచ్చేదాని అనేటువంటి ఉద్దేశంతో ఎవరు ఎంతమంది ఉన్నారో కులగణన చేసి వారికి అటువంటి రాజకీయ ఆర్థిక స్థితిగా అన్ని రంగాల్లో ఒక అవకాశం ఇవ్వాలన్న సంకల్పంతో ఏర్పాటు చేయడం, దాన్ని తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మేము కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం, దీనికి ఇంకా ఏ రకంగా ఏ అవకాశాల పట్ల ఎట్లా చేస్తే మనం బాగుపడుతున్నటువంటి ఆలోచన వస్తే రేపు ఈ కులగణన నిజంగా జరిగితే అత్యధిక లబ్ధి చేకూరేది ముద్రాల సోదరులకు. ఎందుకంటే అగ్రభాగం సింహభాగం ఉన్నటువంటి ముద్రాలందరూ కూడా ఒక మంచి అవకాశం ఉంది. నేను ఇంకో కోరిక కోరుతా ఉన్నా, మనం అందరితో కలిసిపోతాం, నిజంగా కూడా అందరికీ కూడా సేవ చేస్తాం, అందరితో మందలు పొందుతాం, కానీ ఆర్థికంగా ఎదగం. ఎప్పుడైతే నువ్వు ఆర్థికంగా ఎదగవో ప్రపంచమే కాదు, సొసైటీ కాదు, ఎవరైనా కూడా మనకి తక్కువ చూసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ చిన్న మాట పెద్దకుండా అందరం కూడా ఆర్థికంగా, ఆలోచన పరంగా, సాంఘికంగా అన్నింటిలో కూడా ముందుగా ఉండాలని ముందు ఆలోచన రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మరి ఆ ఆలోచన ఈ రోజు పూలే గారి వర్ధంతి రోజున మనం ఈ నిర్ణయం తీసుకొని